ముందుగా నా దేవాది దేవుడు కోట్లాది వందనాలు, ఎన్ని వందనాలు చెప్పినా దానికి తీరదు. ప్రైజ్ ద లార్డ్, అందరికీ వందనాలండి. బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, అందరికీ వందనాలు. ఈరోజు కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఇందాకలా భక్తిహీనుల కోసం మాట్లాడతానని ఇందాకల వీడియోలో మీతో చెప్పి ఉన్నాను. అలాగే వెంటనే దేవుడు కొన్ని మాటలు చెప్పాలని ప్రేరేపణ కలిగించాడు కనుక భక్తిహీనుల కోసం మాట్లాడతానని ముందు వీడియోలో చెప్పాను. అయితే ముందు వీడియో ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఆయన ఉన్నాడు అని నమ్మి ఆయన యందు భయభక్తులుగానే ఉంటే ఏం జరుగుతుందో ముందు వీడియోలో మాట్లాడాను. ఖచ్చితంగా వీడియో చూడండి. అలాగే కొంతమంది భక్తిహీనులు ఉన్నారు, వారికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇట్నుండి వింటారు, ఇట్నుండి వదిలేస్తారు. ఈ వీడియో చూస్తున్న వేషధారిగా ఉండి ఒక భక్తిహీనుడిగా ఉంటే, ఈ లోకంలో ఆశలతో బ్రతుకుతూ ఏదో సంపాదించాలి, ఏదో పట్టుకుపోవాలనుకుంటే పూతుకు పొల్ల కూడా ఈ యొక్క భూమి నుంచి నువ్వు తీసుకెళ్ళలేవు. దయచేసి శ్రద్ధ కలిగి వినండి. మీ భక్తిహీనతని విడిచిపెడితే మీకు దీర్ఘాయువు ఉంటుంది. లేదు, మీరు భక్తిహీనతతో ఉంటే ఏం జరుగుతుంది అనేది కొన్ని మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా విందాం. ముందుగా నేను భక్తిహీనతని కానీ మీరు విడిచిపెట్టకపోతే ఆయన సమీపముగా ఉన్నాడు, ద్వారం దగ్గరే ఉన్నాడు. సామెతలు 24:33 ప్రకారం. మరి ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 12వ వచనం చెప్తుంది, ఆయన త్వరగా వస్తున్నాడు, నీకు నాకు జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. అయితే చాలామంది మతోన్మాదులు భక్తిహీనతతో ఈ లోకంలో ఏదో సంపాదించాలని అవతల భక్తిపరుల మీద, ముఖ్యంగా మొట్టమొదటిగా దేవుడి మీద బురద పోస్తున్నారు. ఈ బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం మీద బురద పోస్తున్నారు భక్తిహీనులు. వారికి తెలియక ఆర్ఎస్ఎస్లో ఉన్న చాలామంది ఈరోజు తెలుసుకొని దేవుడు సువార్త ప్రకటిస్తున్నారు. వారిలో ఒకడిని నేను. ముందు నేను చాలా సాక్ష్యాలు చెప్తాను. భక్తిహీనతతో ఉంటే నీకేం జరుగుతుంది ఈరోజు కొన్ని మాటలు. భక్తిహీనతను విడిచిపెట్టి దేవుడు బంగారు పాదాలు పట్టుకొని అయా నన్ను క్షమించు అని అంటే క్షమించే దేవుడు ఆయన ఒక్కడే. ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను క్షమించలేరు. ఆ నామములోనే నీకు రక్షణ, ఆ నామములోనే నిన్ను సేఫ్ ప్లేస్లో ఆ నామమే ఉంచుతుంది. ఆ నామంలో తప్ప ఏ నామంలో ఈ భూలోకంలో రక్షణ లేదని అపోస్తుల్లో 4వ అధ్యాయం 12వ వచనం చెప్తుంది. దయచేసి భక్తిహీనతగా ఉండి దేవుడి మీద తిరగబడుతూ దేవుడి బిడ్డల మీద తిరగబడుతూ సువార్త అడ్డుతూ ఈ లోకంలో ఏదో సంపాదించాలని కొంతమంది బడాబాబులు, బీజేపీ పార్టీలో ఉన్న పెద్ద నాయకులను పట్టుకొని వారి దగ్గర కుక్క బిస్కెట్ లాంటి డబ్బులు తీసుకొని కుక్కల్లా ఎగపడిపోయి, కుక్కే కదండి కక్కిని కుడికి ఆశపడుతుంది. ఈ భక్తిహీనులు ఏం చేస్తారంటే సవాల్ మీద డబ్బులు కూడా వేసుకుంటారు. వీళ్ళు అవతలోడు పోయినా పర్వాలేదు, వీడు మాత్రం బతికుండాలి. తోక ఊపుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర కుక్కలాగా నోరు చాపుకొని, అయ్యా నేను ఈ కార్యక్రమము వారి మీద బురద పోస్తాను, బైబిల్ మీద బురద పోస్తాను, కొంత అమౌంట్ మాకు ఇస్తే బాగుంటుందని అడుక్కొని బతికిన భిక్షగాళ్ళు ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నారు. చాలామంది ఉన్నారు. అది కరుణాకర్ సుగుణ కానీ, లలిత్ కుమార్ కానీ, అమారా ప్రసాద్ కానీ, డిస్కీ బాబా అని ఒక ముష్టోడు ఉన్నాడు. అలాగే భాస్కర్ రాజు అని ఒకడు, ఇంకా చాలామంది ఉన్నారు. ఒకరు కాదు, చాలామంది ఉన్నారు. ఈ మధ్యన పిల్లకాకులు కూడా చాలామంది తయారవుతున్నాయి. వీళ్ళందరూ భక్తిహీనతతో కొట్టుకుంటున్నారు కనుక వీళ్ళేమైపోతారో. అలాగే ఈ వీడియో చూస్తున్న భక్తుడుగా నటిస్తూ చర్చికి వెళుతూ కానుక వేస్తూ నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను పర్వాలేదు అనుకుంటే అది నీకు చాలా ప్రమాదకరంగా ఉంది. బైబిల్ గ్రంథం దేవుడి మీద తిరగబడిన
కోరాహు బంధువులు ఏమైపోయారో మీరు సంఖ్యాకాండంలో మీరు 16వ అధ్యాయం చదువుకోండి. భూమి ఇలా నోరు తెరిచిందంట, భక్తిహీనులందరూ దాంట్లోకి వెళ్ళిపోయారు, 250 మంది కోరాహుతో సహా. అలాగే బైబిల్ గ్రంథంలో ఒక మాట నేను చదివి నేను ముందుకు వెళ్తాను, ఒక పాట కూడా పాడుతాను. సామెతలు 12వ అధ్యాయంలో నీతిమంతుడి వెలుగు తేజురులుతుంది, భక్తిహీనుడి దీపము ఆరిపోతుంది. ఖచ్చితంగా ఆరిపోతుంది ఒక దినం. నీ ప్రాణం నీ చేతిలో లేదు, సృష్టికర్త చేతిలో ఉంది. సృష్టికర్త చేతిలో ఉంది. చదువుకో, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం, 121వ కీర్తన కూడా చదువుకుంటే కాపాడేవాడు ఆయనే, ప్రాణం కూడా కాపాడేవాడు ఆయనే. లేకపోతే ఏం జరుగుతుంది అనేది నేను ముందు మాట్లాడతాను. ఆదికాండం 4వ అధ్యాయంకి వెళ్లే ముందు భక్తిహీనుడి కోసం కొన్ని మాటలు తెలుసుకున్న ముందు ఈ పాట పాడుకుందాం. కయీను ఏబేలు అనేవారు ఆదికాండములో మనకు కనిపిస్తారు. ఈ పాట పాడుకుందాం. నేను కొన్ని మాటలు చదువుతాను, ముందు పాట పాడుతాను, ఒక పల్లవి మాత్రమే. కయీను అర్పణ తెచ్చాడు దేవునికి, ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి. కయీను అర్పణ తెచ్చాడు దేవునికి, ఏబేలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించువాడు కంటే అర్పించు మనిషి ముఖ్యం, అర్పించువాడు కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదటి నీవే, కావాలి మొదటి నీవే, ఇష్టమైనది కావాలి దేవునికి. అర్పణ కోరలేదు దేవుడు, అర్పణ కోరలేదు దేవుడు. కయ్యూను అర్పణ ఇచ్చాడు కానీ ఏబేలు అర్పణే నచ్చింది దేవుడికి. ఇక్కడ కయ్యూను కోసము 4వ అధ్యాయము, మీరు 4వ అధ్యాయం ఆదికాండము కయ్యూను ఏబేలు కోసం మనం కనిపిస్తుంది. ఏబేలు ఒక భక్తుడిగా ఉన్నాడు, కయ్యూను ఒక భక్తిహీనుడిగా ఉన్నాడు. ఆ భక్తిహీనుడు దేవుడి మీదే తిరగబడుతున్నాడు. దేవుడు మాటకి సమాధానం చెప్పక నేనేమన్నా వాడికి కావలివాడినా అని దేవుడితోనే వాదిస్తున్నాడు. ఈరోజు మీరు ఈ ఆదికాండం 4వ అధ్యాయం చదువుకోండి. ఇప్పుడు భక్తిహీనతతో ఏమైపోయాడంటే ఆయన శపించబడ్డాడు, ఆయనతో పాటు ఆయన కుటుంబం కూడా శపించబడింది. అందుకే ఒక మాట ఉంటుంది సామెతలు 3వ అధ్యాయంలో, ఒక మాట ఉంటుంది చూడండి. భక్తిహీనుడు ఏమైపోతాడు అంటే ఆ యొక్క కయ్యను ఏమైపోయాడో ఆయన కుటుంబంతో కూడా ఏమైపోయాడో 4వ అధ్యాయం చదువుకోండి, పూర్తిగా చదువుకోండి. సామెతల్లో 3వ అధ్యాయం 33 ఏమో చూడండి. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చెను, నీతిమంతుల నివాసమును ఆయన ఆశీర్వదించును. దీని ముందు అదే, దేవుని యందు భయభక్తులు గలవారు ఆశీర్వదించబడతారనే ఉంది. ఇప్పుడు భక్తిహీనుల కోసం మాట్లాడుతున్నాను. భక్తిహీనుడు ఇంటి మీదకి ఏమొస్తుందంట? యెహోవా శాపం వస్తుందంట. దేవుడు తాలూకు ఉగ్రత ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడు దేవుడు ఉగ్రతే ప్రపంచంలో బయలుదేరింది. చూశారు కదా, కొన్ని ఊర్లు, కొన్ని లక్షల గృహాలు కొట్టుకొని పోతున్నాయి. బాబోయ్ నాయనో అంటే మనుషులు ఎవరు రక్షించలేరు కదా. జీవము గల దేవుడి చేతిలో పడుట బహు భయంకరం అని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 31 చెప్తుంది. భక్తిహీనతతో ఉంటే ఆయన చేతిలో పడిపోతాం. ఈరోజు భక్తిహీనత కోసం కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడి చిత్తమైతే ఇది 2 వీడియోలు భక్తిహీనుడి కోసం చేస్తాను. ఇక్కడ మనం తెలుసుకుంది
భక్తిహీనతతో సేవకుడి మీద దేవుడి మీద తిరగబడిన కోరాహు ఏమయ్యాడో సంఖ్యాకాండం 16వ అధ్యాయం చదువుకోండి. ఆదికాండం 4వ అధ్యాయము కయీను వారి కుటుంబంతో ఏమయ్యాడో, ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని ఎంతగా శపించబడ్డాడో దేవుడి చేతులు పడి. భక్తిహీనతే దేవుడి మీద తిరగబడిన ప్రతి ఒక్కడు కూడా ఈ భూమి మీద, ఓ మతోన్మాదులారా, ఈ భూమి మీద పూతుకుప్పలు నువ్వు తీసుకెళ్ళవు. ఈ కళ్ళజోడుకున్న గ్యారంటీ నీకు లేదు, నాకు లేదు. ఇక్కడ భక్తిపరుడు భక్తిహీనుడు అని మాత్రమే, కుడిపక్క ఎడం పక్క, ఇది మాత్రం తెలుసుకో. ప్రసంగి 5వ అధ్యాయం కూడా పూర్తిగా చదువుకో. నువ్వు ఎలాగొచ్చావు అలాగే పోతావు, కానీ పూతుకుప్పలు తీసుకెళ్ళలేవని చెప్పాడు దేవుడు. అయితే ఈ భక్తిహీనుడి కోసం వీలుంటే ఈ వీడియో, నెక్స్ట్ వీడియో కూడా భక్తిహీనుడి కోసం మాట్లాడతాను. అందరూ శ్రద్ధ కలిగి వినండి. చర్చికి వెళ్తున్నాము, భక్తిహీనతతో బయటకు వచ్చి సిగరెట్ కాల్చి భక్తిహీనుల్లా ఉంటే మిమ్మల్ని బట్టే అన్యజనుల దగ్గర నా నామము దూషించబడుతుందని రోమాపత్రికలో 2వ అధ్యాయం 24 చెప్తుంది. నిన్ను చూసి వాళ్ళు రావట్లేదు చాలామంది. నీ యొక్క ప్రవర్తన, నీ భక్తి, నీ యొక్క మంచితనం బట్టి అవతల వాడు ఇదేంటి ఇంత క్రూరుడిగా ఉన్నాడే. ఇదిగోండి, నా యొక్క జీవితం, మన యొక్క రూపం చూపిస్తాను మీకు. ఏమంటున్నారు తెలుసండి? ఇదిగో ఈరోజు నేను సాక్షిగా వాడబడుతున్నాను. భక్తిహీనుడిగా ఉన్నాను కనుకప్పుడు దేవుడి మాట వినలేదు, కలపత్రాలు కూడా చింపేసేవాడిని. దేవుడు ఇలా ఈరోజు చాలామంది ఈ క్రూరుడు మారాడా, వీళ్ళ అమ్మా నాన్న అనేక రకాలు ఎన్నో పూజలు చేయించారు, అనేక రకాల గుళ్ళకి తీసుకెళ్లారు, అనేక రకాల వ్రతాలు అగ్నిగుండాలు తొక్కించారు, ఒంటి నిండా సోలాలు పొడిపించారు, 4 సోలాలు బొగ్గు సోలాలు వేయించారు, అగ్నిగుండాలు తొక్కించారు. వారి ఇంట్లో ఎర్నమ్మ, వీరబాబు, పేరంటాలు, గౌరీదేవి పూజలు చేయించేవారు, తిరుపతి తీసుకెళ్లి గుండెలు గీయించేవారు. ఇంకా మొక్కలేని దేవుడు లేదు. మజ్జిగేరుగమ్మ గుడికి తీసుకువెళ్ళారు వారు, రాయిగడ తీసుకెళ్లారు, తలుపులమ్మకు తీసుకెళ్లారు, సింహాచలం తీసుకువెళ్ళారు, అయ్యప్పమాల, కనకమాల, శివమాల, భవానీమాల వేయించారు, అమ్మవారి దీపాలు నెత్తి మీద పెట్టించారు, పెద్ద పెద్ద కావుడులు మోయించారు, పెద్ద పెద్ద గుండాల్లో పిల్లల్ని పట్టుకొని మరి వీడితో నడిపించారు. అయినా తర్వాత మరలా వీడు బయటకు వచ్చి తాగి భక్తిహీనులుగా తల్లి మీద తిరగబడి, తండ్రి మీద తిరగబడి, అన్నదమ్ముల మీద తిరగబడి, ప్రజలందరితో కూడా ఒక రౌడీ షీటర్గా మారిపోయి, ఒక భక్తిహీనుడిగా ఈడు పుట్టాడా, ఈడిది ఒక జన్మ అనిపించుకున్న ఈ వ్యక్తి మారాడా అని చాలామంది అడుగుతున్నారు. ఏమంటున్నారు తెలుసా? విశాఖపట్నంలో కామేశ్ బ్రదర్ అని వాళ్ళు యాతోలు అనుకుంటాను, మాకు చిన్నప్పుడు నుంచి తెలుసు. ఆయన ఏమన్నాడు తెలుసండి? నిజంగా చాలా సంతోషం రా మల్లిబాబు, ఇలాగే ఉండు, చక్కగా ఉండు అన్నాడు. అన్యుడు ఆయన, తెలుసండి. ఆయన బంగారు షాపు ఓనర్గా ఉన్నాడు కనుకప్పుడు, ఇప్పుడు ఏదో వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నాడు అని అంటాను. ఆ వ్యక్తి అన్నాడు, ఆయన ఒకనొకప్పుడు పవర్ఫుల్గా ఉండేవాడు, మళ్ళీ చాలా సంతోషంగా ఉన్నదిరా నాకు, చక్కగా అలాగే ఉండరా బాబు అన్నాడు. అని ఆ జీవము గల దేవుడు, గొప్ప దేవుడు అన్న, నన్ను జైల్లో దర్శించాడన్న, ఈరోజు నేను ఆయన నమ్ముకుంటున్నానంటే చక్కగా నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటారా బాబు అన్నాడు. ఒక అన్యుడు. ఈరోజు ఈ వీడియో చూస్తున్నా సహోదరుడా, బాప్టిజం తీసుకొని కానుకలు వేస్తూ ప్రతి ఆదివారం సంఘానికి వెళుతూ మరలా మనం వచ్చి బయటకు వచ్చి ఒక స్త్రీతో మాట్లాడుతున్నాను. ఆ బోరింగ్ దగ్గర, కొలాయిల దగ్గర మన నోరు ఎలాగుంది? దేవుణ్ణి గుళ్ళో ఆరాధిస్తూ స్తుతిస్తున్నాం, హల్లెలూయా అంటున్నాం, స్తోత్రాలు చెప్తున్నాం, ఆరాధిస్తున్నాం, అందరినీ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటున్నాం. బయటకు వచ్చాక నీవు ఆ కొలాయి దగ్గర ఏమండి ఆ గుండారు ఇలా పైకి ఇలా ముడుచుకొని, ఈ విషయం ఎక్కడ తెలుసుకున్నాను తెలుసా? నేను సామలకోట రైల్వే స్టేషన్ ఎదురుగుంటా రూట్లోని వెళ్తే అక్కడ లోపల వైఎస్ఆర్ నగర్ అనే కాలనీ ఉంది. కాలనీలో మీటింగ్ పెడితే అక్కడ సెక్రటరీని పిలిచారు. ఆయన్ని మాట్లాడమంటే ఆయన చాలా ఘోరంగా మాట్లాడాడు. అక్కడ దేవుడు పెట్టలేనండి,
మీ సాక్ష్యం బ్రదర్ నిజంగా చాలా మంచి సాక్ష్యం అంటే విన్నందుకు వచ్చాను. కానీ మీ వాళ్ళు ఇలా ఉన్నారు, మరి వాళ్ళని ఏమంటారని చాలా కించపరుస్తూ దేవుణ్ణి మాట్లాడాడు. మీ ఆడవాళ్ళే ముందు వాళ్ళకి చెప్పండి అని చాలా ఘోరంగా మాట్లాడితే తర్వాత నేను లేస్తే సాక్ష్యం పంచుకుంటప్పుడు, బ్రదర్ మీలాగా ఉండాలి బ్రదర్, భక్తి అంటే ఇది బ్రదర్, ఘోరమైన పాపి, ఘోరమైన పాపిని మీరు ఇంత బాగా ఇంత బాగా రక్షించబడ్డారు. మరి వారేంటే నేనేమన్నాను తెలుసా బ్రదర్, మీరు వారిని చూసి దేవుడి దగ్గరికి రాకంటే ఆగిపోకండి. ఎందుకంటే మీకు పూర్తిగా దేవుడి కోసం తెలియదు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకోండి బ్రదర్. ఆయన ప్రేమ స్వరూపి అన్నాడు. ఇర్మీయా పత్రికలో 31వ అధ్యాయంలో 3వ వచనం ఉంది బ్రదర్, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనంలో నిన్ను వాళ్ళని నీ పొరుగువారిని ప్రేమించాను, కులమతాలు లేకుండా అందరినీ ప్రేమించమని చెప్పిన దేవుడు బ్రదర్. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు బ్రదర్. అపోస్తులు 10వ అధ్యాయము 36వ వచనం ప్రకారం ఆయన అందరిలో ఉన్నాడు బ్రదర్. ఎఫెసీయులు 4వ అధ్యాయం 6 ప్రకారం అని ఆయనతో మాట్లాడడం మొదలు పెడితే బ్రదర్ చాలా మంచి సాక్ష్యం బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్ మీరు అన్నారు. నేను ఒకటి మాత్రం చెప్పాను, బ్రదర్ మనుషులను చూసి మాత్రం దేవుడి దగ్గరికి రాకంటూ ఉండకండి బ్రదర్, వాళ్ళు వేషధారులు బ్రదర్. నేను చెప్పాను, పైకి మాత్రం సమాధి పైన ఉన్న సున్నంలాగా ఉన్నారు బ్రదర్, చాలామంది ఉన్నారు అలాగే సంఘాల్లో. ఆ దేవుడు చూసుకుంటాడు. సేవకుడైతే రోజు వాక్యం చెప్పి వాళ్ళని బలపరుస్తున్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ మార్గంలో యోహాను సువార్త 14:6 ఆ మార్గంలో ఎటువంటి పాపం లేదు, ఆ మార్గంలో సత్యమే ఉంది కానీ అబద్ధం లేదు, ఆ మార్గంలో నిత్యజీవం ఉంది అని సేవకుడు ఎప్పుడు కూడా అందరికీ చెప్తాడు. చెవిగలవాడు వినుడుగాక, విన్నవాడు మాత్రమే రక్షించబడతాడు బ్రదర్. వేషధారులుగా ఉన్నవారు, నేనైతే అంటాను, వారు బ్యాప్టిస్ట్ని తీసుకున్న వారు లోకంలో ఉన్నవారితో స్నేహం చేశారు కనుక వారు దేవుడి బిడ్డలకు కాదని చెప్పాను. కరెక్ట్ బ్రదర్, నిజమే బ్రదర్. వాళ్ళు వేషధారులు. భక్తి అంటే సమస్తము విడిచిపెట్టి, ఎటువంటి పాపము లేకుండా, ఎటువంటి కులం మతం లేకుండా అందరినీ ప్రేమించే మనసు, క్రీస్తు మనసు కావాలి బ్రదర్ అంటే నేను చెప్పాను అప్పుడు. ఫిలిప్స్ 2:5 ఉందయ్యా మీరు చెప్పిన మాట అని చెప్పాను. సెకండ్ తీసుకున్నారు, కౌగులించుకున్నారు, సంతోషంగా మాట్లాడారు, మీటింగ్ అయింది, వచ్చేసాను. అలాంటి వారు ఉన్నారా? ఈ వీడియో చూస్తున్న సహోదరి అలాంటి వారు ఉన్నారా? ఉంటే మీ బ్రతుకులు మార్చుకోండి. దేవుణ్ణి చూడాలి, ఆయన దగ్గరలో ఉన్నాడు ఆయన. మీ బ్రతుకులు మార్చుకొని కోపాలు, ద్వేషాలు, మూర్ఖత్వం, గర్వం పక్కన పెట్టండి. దేవుని ప్రేమతో నింపబడి మీ భర్తకు లోబడి మీ పిల్లల్ని జాగ్రత్త పెంచుకోండి. అలాగే పురుషులు తక్కువైన వాళ్ళేం కాదు, అన్నీ చక్కగా సంఘంలో పాస్టర్ గారి దగ్గర ఉంటారు, అన్నీ చేస్తారు, సువార్తకి హెల్ప్ చేస్తారు, అన్నీ చేస్తారు. బయటకు వచ్చాక సిగరెట్. కొన్ని సంఘాల్లో అనకాపల్లి దగ్గర ఒక సంఘం ఉందండి. నేను చాలా సంఘాల్లో జరుగుతున్నాయి, సంఘం ఆరాధన జరుగుతుంది, బయట సిగరెట్ కాల్చినందుకు ఒకడు వచ్చాడు. టిఫిన్ చేసి వస్తానని ఒకడు ఊసులాడుతున్నారు. వాక్యం వెళ్ళేటప్పుడు వెళ్దాం కదా. కొంతమంది పెద్దలే, సంఘ పెద్దలు నటిస్తున్నారు. మందు తాగినోడు, 2-3 భార్యలతో ఉన్నోళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మరి మీరు భక్తి పరులు ఎలాగవుతారు? భక్తిహీనులు మీరు. దేవుణ్ణి చూడగలరా? మందు అలవాటు, ఖైనీలు, పాన్పరాకులు, ఇలాంటి అలవాటు లేరా? ఉన్నారు. మరి మీరు దేవుణ్ణి నమ్ముకున్నారా? మీకు బ్యాప్టిషన్ ఇచ్చిన వ్యర్థమే కదా. నువ్వు బ్యాప్టిషన్ పొందుకున్న పేరుకేదో దేవుడు రక్షించాడు అనుకుంటున్నావు, ఆయన ఉగ్రత పాలైపోతావు. ఆయన చెప్తున్నాడు, ఎదుటి వారికి అన్యాయం చేయొద్దు, అన్యాయం చేసిన వారు పరలోకానికి పోరని 1 కొరింథీయులు 6వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చెప్తాను. నువ్వు మంచిగా ఉండాలి, ఎటువంటి పాపం చేయకూడదు. కుక్క వాంతు కక్కింది, దగ్గరికి వెళ్ళి మరలాది తిరిగి వచ్చి తింటే చిచ్చి అని మనం అంటాం కదా. నువ్వు సిగరెట్ కాల్చనని బ్యాప్టిషన్ తీసుకున్నావు, మందు తాగినని బ్యాప్టిషన్ తీసుకున్నావు, చుట్ట కాల్చిన బీడీలు కాల్చనని బ్యాప్టిషన్ తీసుకున్నావు, ఖైనీ తిన్నని బ్యాప్టిషన్ తీసేసుకున్నావు. ఖైనీ తినకపోతే ఉండలేకపోతున్నాను, సిగరెట్ కాల్చిపోతే ఉండలేకపోతున్నాను, మందు తాగపోతే ఉండలేకపోతున్నాను బ్రదరు. సరే, ఇక్కడ ఉండలేకపోతున్నావు కదా, అక్కడ ఉండలేవు. నిత్యాగ్నిలో యాతన పడుతూ ఉంటా, కాలిపోతూ ఉంటా, అక్కడ ఇంకా కదులుతావు, ఉండలేవు అక్కడ. ఇంకా తెలుసుకో, బ్రతుకు మార్చుకో. నీ బ్రతుకు మార్చుకొని
క్షమించు తండ్రి అంటే నిన్ను క్షమించే దేవుడుగా. మలాకి 7:19 చదువుకో. నేను క్షమించే దేవుడుగా ఉన్నాడు. యెషయా 43:25 చదువుకో. ఎబ్రీ 8:12 చదువుకో. ఎహెజ్కేలు 18 మరి 19 నుంచి చదువుకో. నువ్వు చనిపోవడం ఇష్టం లేదు, నువ్వు అన్ని దుష్టత్వం విడిచిపెట్టి ఆయన దగ్గరికి వస్తే నేను రక్షించుకుంటాడు. దావీదు మహారాజు గారే, మహాభక్తుడు, 7 సార్లు ప్రార్థన చేసిన మహాభక్తుడే వెనక్కి వెళితే సేవకుడు ద్వారా సరిచేసి ఉన్నత స్థితిలో పెట్టాడు. నిన్ను కూడా నువ్వు అన్ని విడిచిపెట్టి తెలుసో తెలియక పొరపాటు అయిన తండ్రి అని నువ్వు క్షమాపణ కోరుకుంటే నువ్వు కూడా ఉన్నత స్థితిలోకి వెళ్తావు. మంచి సాక్షిగా నువ్వు బ్రతుకుతావు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి బాప్టిజం రక్షణ తీసుకున్నాక ఎటువంటి పాపం చేయకుండా మంచి సాక్షిగా బ్రతకండి. దేవుడు నామాన్ని హెచ్చించేవారిగా ఉండాలి, మన నామం కాదు. ప్రతిదీ నేనే అనుకోకూడదు. నేను బ్రతికి ఉన్నానంటే దేవుడే అనుకోవాలి. ఈరోజు నేను సాక్ష్యం చెప్తున్నానంటే దేవుడే అనుకోవాలి. దేవుడు నామాన్ని హెచ్చించాలి. మనం హెచ్చించుకుంటే తగ్గించబడతాం. అది సేవకులైనా భక్తులైనా. మత్తయి సువార్త 23:12 చదువుకోండి. హెచ్చించుకున్నవాడు తగ్గించబడతారు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతారు. దేవుడు నామాన్ని హెచ్చించాలి. మనము దీనులుగా, దాసులుగా అందరినీ ప్రేమిస్తూ దేవుని ప్రేమతో బ్రతకాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుడి బిడ్డలుగా బ్రతుకుదాం. నేను నెక్స్ట్ వీడియో మాట్లాడతాను. భక్తిహీనత కోసం నెక్స్ట్ వీడియో మాట్లాడతాను. 2వ వీడియో అది చూడండి, అది వినండి. గాడ్ బ్లెస్ యు ఆల్.